ఎంతో గ్యాప్ తర్వాత మధ్యలో ఎన్నో అవకాశాలు వచ్చినా ప్రయత్నాలు చేసిన ఒక 35 సంవత్సరాలు 35 సినిమాలు ప్రొడ్యూసర్గా ఒక 7 సినిమాలు దర్శకత్వం చేసిన అనుభవంతో నాకు తగ్గ సినిమా సమాజానికి పనికొచ్చే విధంగా ఉండే సినిమా వచ్చినప్పుడే, అందరికీ పేరు వచ్చే సినిమా వచ్చినప్పుడే తీస్తా అనే సంకల్పంతో మరి సంకల్పాన్ని చేపట్టి ఆ సంకల్పం ఈ దీక్షతో పూర్తవుతుందనే నమ్మకంతో ఈరోజు శుభ దినంలో దీక్ష సినిమాని ప్రారంభోత్సవం చేసుకుంటూ మరి 7గురితో స్టార్ట్ అయిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈరోజు సుమారు 15,000 మంది సభ్యులతో కలకలలాడుతూ చిన్న సినిమాలని ఈ రోజుల్లో చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ భయపడి సినిమా తీసేంతవరకు హైదరాబాద్లో తీసిన తర్వాత ఊళ్ళో పోయి పనులు చేసుకుంటున్న సందర్భంలో మరి ఎన్నోసార్లు దీక్షలు చేసి సినిమా ఇండస్ట్రీలో తెలంగాణలో కళాకారులు ఉన్న కళాకారులకు ప్రోత్సహించేందుకు నేను రెడీగా ఉన్నా అని చెప్పని రాజకీయంగా ఆ రోజుల్లో ఒక క్యాబినెట్ హోదా కలిగిన పదవి చేసి జిల్లా DCCB ఉపాధ్యక్షుడిగా ఇన్ఛార్జి అధ్యక్షుడిగా మరి ఈ గత ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిగా రాజకీయ అనుభవం బంధాలు ఉండి కూడా ఒక మంత్రి హోదా కావాల్సిన స్థాయిని వదిలిపెట్టి మరి కళామతల్లి మీద అభిమానంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న సినిమాల నిర్మాతలకి కళాకారులకి టెక్నీషియన్స్కి 24 క్రాఫ్ట్స్ స్థాపించి మరి ఈ సంస్థని స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ కళాకారులకు అవకాశాలు ఇచ్చేందుకు మళ్ళీ సినిమా నిర్మాణంలో మళ్ళీ అడుగు పెడుతూ భారీగా సినిమా తీసి ఒక పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్నా. మా అందరికి కూడా సినిమాలలో అన్నని చూసే మేము కూడా సినిమా కళ మీద ప్రేమతో వచ్చినాం, ఇంట్రెస్ట్గా సినిమాలు తీసినాం. 2-3 సినిమాలు తీసిన తర్వాత ఇదేదో మనకు సూట్ అయ్యేటట్లేదు పోదాం అనుకునే సందర్భంలో మా రామకృష్ణ గౌడన్న గారు వెన్నంటి నేనున్నా, మీకు ఇబ్బంది అవసరం లేదు, అన్ని విధాలని సహకరిస్తా అని చెప్పి మాకు సహకారం తెలియజేస్తూ మా వెన్నంటుండి మాకు ముందు నడిపిస్తున్న మా ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి సినిమా ఇండస్ట్రీ తరపునే కాదు మా జీవితం పర్సనల్ విషయాలలో కూడా మాకు సహకరిస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ దీక్ష సినిమా అవార్డ్సే కాదు రివార్డ్సే కాదు, రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పని కోరుకుంటూ అట్లా పెట్టినప్పుడు 10 రకాల సినిమాలు తీసి మరి టెక్నీషియన్స్ని ఇండస్ట్రీని కాపాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడిని కోరుకుంటున్నాను. అదేవిధంగా కాలజ్ఞానిగా పేరొందిన భగవంతుడి స్వరూపుడు మన పోతుగోడు వీరబ్రహ్మేంద్ర ఉపాసకులు కృష్ణమాచార్యులు గారు మరి ఈ కార్యక్రమానికి రావటం, వారికి ఉన్న అనుబంధాన్ని చెప్పడం, వారి ఆశీర్వాదం మరి మాకు కూడా కొండంత అండగా మరి కొండంత బలాన్ని ఇస్తుందని చెప్పని తెలియజేసుకుని వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మరి మా మిత్రులు మరి ఒక సోదరుడు అంటే సోదర భావంతో అన్నదమ్ముడు ఇట్లా ఉండాలని చెప్పని మాతో మరి కలగొలుపుగా ఉంటున్న మా గురురాజు గారికి, హీరో కిరణ్, మాకు వాస్తవంగా అన్న అనుకుంటాం కానీ మా కుమారుడు వరుస మా అన్నయ్య గారు అబ్బాయి, మరి వారి హీరోగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని దానికి ఈ దీక్షతో పనిచేసి మరి ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి సహకరించే మనస్తత్వం ఉన్న మా కిరణ్ ఉన్నత స్థాయికి పోవాలని చెప్పని, తర్వాత ఆ తోడుగా హీరోయిన్గా ఆవిడ కూడా మరి భవ్య గారు కూడా సినిమాలలో ఉన్నత స్థాయికి పోవాలని చెప్పని ఆకాంక్షిస్తూ, మా అన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మా ఉత్తమ్ కుమార్ సార్కి అత్యంత సన్నిహితులు, మరి వారు కూడా రాజకీయాల్లో ఉన్నత పదవులు ఆశించాలని చెప్పని మా కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా, మరి మీడియా మిత్రులకి, PRO గారికి, మరి ప్రెస్ మిత్రులకి, నా సోదర ప్రొడ్యూసర్స్ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి సినిమా బాగా ఆడి
పేరు తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. నమస్కారం. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.